హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,278 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో మనకు మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఈరోజు మార్కెట్లో మనకు లోయెస్ట్ లో వచ్చేసి 50,938, హైయెస్ట్ లో వచ్చేసి 51,404. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే 600 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చామో ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మనం ఏం చెప్పాం ఫ్రెండ్స్, నిన్న ట్రేడ్ సెటప్‌లో మార్కెట్ ఎప్పుడైతే ఒక 15 మినిట్స్ స్కాన్‌లో బుల్లిష్ గాని, బేరిష్ గాని ఏదొచ్చినా సరే మనం మార్కెట్‌లో కంప్లీట్‌గా రికవరీ అవుతుంది. మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుందని చెప్పాను. అదే విధంగా మార్కెట్‌లో ఎప్పుడైతే హ్యూజ్‌గా ఫాల్ అయిందో యాక్చువల్లీ నేను వెయిట్ చేశానన్నమాట. ఎందుకు అంటే యాక్చువల్లీ ఇంత హ్యూజ్‌గా ఫాల్ అయిన తర్వాత మార్కెట్ రికవరీ అవుతుంది. 100% రికవరీ అవుతుంది. బట్ స్టాప్ లాస్ ఏమైనా ట్రిగ్గర్ అయ్యి రికవర్ అవుతుందా అని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగానే ఈరోజు మార్కెట్ అయితే జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాల్ అయిందో ఇక్కడ నాకు తెలుసు ఇక్కడ మనం 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాం కాబట్టి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందువల్ల నేనేం చేశానంటే యాక్చువల్లీ ఇక్కడ నేను కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోలేదు. ఎక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నానో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఈ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో ఇంక నేను వెయిట్ చేశానన్నమాట. ఈ నెక్స్ట్ 15 మినిట్స్ వరకు కూడా. ఈ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక డోజీ క్యాండిల్ వచ్చింది. మార్కెట్‌లో ఇంకా క్లారిటీ లేదన్నమాట. అంటే ఇండిసిషన్‌గా అయినా ఉంది. మార్కెట్ ఎటువైపు వెళ్తుందని. సో, యాక్చువల్లీ దీని తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయ్యుంటే నేను ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకునేవాడిని. బట్ హ్యూజ్‌గా రివర్సల్ అయింది చూసారా? మార్కెట్ ఎప్పుడైతే హ్యూజ్‌గా రివర్సల్ అయిందో ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుందని. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. నా టార్గెట్ అయితే హిట్ అయింది. హిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాల్ అయిందన్నమాట. అందుకే నేను చెప్పాను ఫ్రెండ్స్. ఏమని చెప్పాను? మన టార్గెట్ ఎక్కువ పాయింట్స్ వరకు పెట్టుకోవద్దు. మినిమల్ పాయింట్స్ పెట్టుకోండి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వితిన్ 15 మినిట్స్‌లోనే ఉండాలా అని చెప్పాను. సేమ్ అదే విధంగా అయితే ఈరోజైతే నాకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. రేపు మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే ముందుగా వన్ డే క్యాండిల్ గనక చూస్తే వన్ డే క్యాండిల్‌లో మీకు అర్థమైందేంటి? మార్కెట్ ఈరోజు ఒక బేరిష్ క్యాండిల్ వచ్చినా సరే మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకి వెళ్ళే ఇండికేషన్ ఇచ్చింది. చూసారా? గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అయ్యి ఎళ్తుంది. మార్కెట్ కూడా పైకి వెళ్ళే ఛాన్సెసే చాలా ఎక్కువుంది. సో, రేపైతే ఒక మొమెంటమ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సో, యాక్చువల్లీ లాస్ట్ 2, 3 డేస్ కాబట్టి అందులో దట్టు ఎక్స్‌పైరీ డే కాబట్టి ఒక మంచి మొమెంటమ్ అయితే ఉండబోతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపైతే మంచి ప్రాఫిట్ బుకింగ్స్ వస్తాయి. రేపైతే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, రేపు టార్గెట్ అనేది మీరు ఎలా పెట్టుకుంటారంటే 1:1 రేషియో పెట్టుకోండి. 100 పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 250 దగ్గర కొన్నారనుకోండి. మీ టార్గెట్ 350 పెట్టుకోండి. స్టాప్ లాస్ 150 పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా మీ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. జాగ్రత్తగా ప్లేస్ చేసుకోండి. ఓకేనా? మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీస్ అనే ఉంది కాబట్టి మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. లేదా ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాల్ అయ్యి రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. అందుకని ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం వెయిట్ చేయండి. 30 మినిట్స్ మార్కెట్‌ని అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్ ఎలా ఉంది అనేది 5 మినిట్స్ క్యాండిల్ కూడా చూసుకోండి. ఎందుకంటే ఎక్స్‌పైరీ డే కాబట్టి మనం చెప్పలేమన్నమాట. మార్కెట్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది. అందుకని అంటే యాక్చువల్లీ మొమెంటమ్ ఉంది రేపు. కానీ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అందుకని. ఓకేనా ఫ్రెండ్స్? సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో అనలైజ్ కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.